హాయ్ అండి, వెల్కమ్ టు దినేష్ వ్లాగ్స్. ఈరోజు మనం పడవలో ఇసుక ఎలా లోడ్ చేస్తారో చూద్దాము. మీరు చూస్తున్నారుగా పడవలో ఇసుక చూడండి. వాటర్ లోపల నుండి ఇసుకని మిషన్ ద్వారా పైప్ ద్వారా పడవలో లోడ్ చేస్తారనమాట. ఆల్రెడీ లోడ్ చేసుకొని దాన్ని హిటాచీ ద్వారా ట్రిప్పర్లకి ట్రాక్టర్లకి లోడ్ చేస్తుంది అనమాట. చూడండి ఇసుకని ఎలా తీసుకొని వచ్చిందో. పడవలో మధ్యలో చాలా స్పేస్ ఉంటుంది లోపల వరకు. దాంట్లో ఏంటంటే మోటార్తో దాని లోపల కొడతారనమాట పైకి ఇసుకని. పూర్తిగా బాగా నిండిన తర్వాత దాన్ని దగ్గరికి వచ్చిన తర్వాత హిటాచీ ద్వారా ఇసుకని ట్రాక్టర్లకు కానీ ట్రిప్పర్లకు కానీ లోడ్ చేస్తుంది హిటాచీ ద్వారా. చూడండి చిన్న చిన్న పడవలే కానీ ఇసుక చూడండి ఆల్మోస్ట్ ఫుల్ చేసుకొని వచ్చింది. ఒక పడవలో ఇసుక తెస్తే ఆల్మోస్ట్ 10 టైర్స్ ట్రిప్పర్స్ 4 ట్రిప్పర్లకి ఫుల్గా ఫిల్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా, హిటాచీ పడవని దగ్గరికి తీసుకొని వచ్చి ఆ విధంగా ఇసుక మొత్తం తీసుకొని ట్రిప్పర్కి వేస్తుంది అనమాట. ట్రిప్పర్కి కానీ ట్రాక్టర్లకు కానీ ఆ విధంగా లోడ్ వేస్తారనమాట ఇసుక. చూడండి అటుపక్క మళ్ళీ 2 పడవలు ఇసుకని లోడ్ చేసుకొని వస్తున్నాయి. ఒక పడవ ఫ్యాన్ అయితే చెడిపోయిందంట. దానివల్ల ఆ ముందు పడవకి వెనక పడవ తాడు కట్టి లాక్కొని వస్తున్నారనమాట. చూడండి ఇసుకని మోటార్ల ద్వారా లోపల లోడ్ చేసుకొని చూడండి ఎలా తీసుకొని వస్తున్నారో. ఇది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుందన్నమాట. మొత్తం ఐరన్ పడవలు అవి. అంత లోడ్ మీద చూడండి ఎలా తిరుగుతున్నాయో. చూడండి పడవని లాక్కొని వస్తుంది, మధ్యలో తాడు ఉందన్నమాట. ఒక హిటాచీ మాత్రం ఇసుకని ట్రిప్పర్కి లోడ్ చేస్తుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా. చూడండి ఎలా తీసుకొని వస్తుందో. మూడు పడవలు ఉన్నాయి ఇక్కడ. ఆల్రెడీ ఒక పడవ వెళ్ళిందనమాట. మొత్తం 4 పడవలు ఉంటాయి. ఒక పడవ ఇసుక లోడ్ చేయడానికి వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు మిషన్తో ఆ పడవని ఎలా దగ్గరికి లాక్కుంటాడో చూస్తూ ఉండండి వీడియోలో. దగ్గరకు వచ్చే తలగా తాడు తీసేశాడు. ఎందుకంటే పడవ దగ్గరకు వచ్చే కొంది స్లోగా దగ్గరకు వస్తుందని. కనక మహాలక్ష్మి పడవ పేరు. చూడండి హిటాచీతో ఎలా తీసుకుంటున్నారు దగ్గరికి. అసలు నీటి నుంచి ఇసుకని పడవలో తీసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూశాను. ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. ఇలాంటి కొత్త వీడియోస్ ప్రతిరోజు చేస్తూ ఉంటాను. మన ఛానల్ లైక్ చేసి మన వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ మీకు కొత్త కొత్త విషయాలు కూడా మీకు తెలుసుకునేటట్టు వీడియోస్ పెడుతుంటాను. చూడండి బకెట్తో ఎలా తీసుకుంటుందో. ఇది పెద్ద పడవ. ఆ పెద్ద పడవలో ఇప్పుడు మీరు చూశారు కదా, ఒక పడవలో లోడ్ చేస్తుంది. ఈ పడవ లోడ్ చేసేటప్పుడు ఆ స్పేస్ మొత్తం దాంట్లో మొత్తం ఫుల్గా ఇసుకుంటుంది అనమాట. ఆ ఇసుకని 10 టైర్
ట్రిప్పర్లకి 4, ట్రాక్టర్లకి 4 ట్రక్కులకు వస్తుందంట. చూడండి, ముందు పడవ పెద్దది, ఈ పడవ పెద్దది. అటుపక్క ఉంది కదా, అది చిన్న పడవ, అది కూడా ఫుల్ లోడ్ అయి ఉందన్నమాట. ఇక్కడ అన్లోడ్ అయిపోయిన తర్వాత ఈ పడవ వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకో పడవ ఇక్కడికి వస్తుంది. చూస్తున్నారు కదా, పడవలో ఇసుకనిలా కూడా తీయించాను నేనైతే. నాకు తెలియదు ఇప్పటి వరకు, ఫస్ట్ టైం చూశాను అనమాట. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. పడవ చూడండి, వీలైనంత వరకు ఇలాంటి కొత్త వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తుంటాను. ఎవరికైనా తెలిస్తే, ఎవరైనా ఇలాంటిది ముందుగానే చూస్తుంటే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. చూశారు కదా మొత్తం ఎలా లోడ్ చేస్తుందో. చాలా లోపల చాలా లోతు ఉంటుంది అనమాట ఆ పడవ లోపల. కింద ఇంకా చాలా స్పేస్ ఉంటుంది. అక్కడి నుంచి వాటర్ బయటికి సపరేట్గా పైప్ పెట్టుంటారనమాట. అంటే తడి ఇసుక కదా, తడి ఇసుక పోయినప్పుడు లోపల ఉండే వాటర్ కూడా బయటపడేటట్టు చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో. ఇప్పుడు అది అన్లోడ్ అయిపోవచ్చింది. ఇది ఇప్పుడే అన్లోడ్ స్టార్ట్ చేసింది అనమాట. ఆ పడవ అక్కడ పెట్టుకున్నారు ఇంకోటి, చూసారు కదా. ఆల్మోస్ట్ ఒక 40 నిమిషాలు పడుతుంది అన్లోడ్ చేసే తలకి. చూసారు కదా. దీనికి ఫ్యాన్ మోటార్ కాలిపోయిందంట, మోటార్ ఇంజిన్. అందువల్ల ఏంటంటే ఆ పడవకి తాడు కట్టుకొని తీసుకొని వచ్చారు. ఇది ఎప్పుడో లోడ్ అయిపోయింది, కానీ చెడిపోయే తలకే ఆ పడవ లోడ్ అయ్యి ఆ పడవ తీసుకొని వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది అనమాట. చూడండి, అటాచీతో 2 బకెట్లు వేసింది. ట్రక్ ఫుల్ అయిపోయింది, ట్రాక్టర్ ట్రక్. చూడండి పడవ ఎలా డౌన్ అయిపోతుందో అటాచీ పెడితే. ఆల్మోస్ట్ చాలా తక్కువ. చూడండి వాటర్ లెవెల్కి, పడవ లెవెల్కి అంత బరువు కూడా హ్యాండిల్గా వస్తుంది. మొత్తం ఐరన్, అది పడవ మొత్తం ఫుల్ ఐరన్ బాడీ. చూసారా ఫ్రెండ్, ఇలాంటి వీడియోస్, ఇలాంటి కొత్త విషయాలు మీతో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవే కాదు, ఇలాంటివి మరిన్ని వీడియోస్ పెడుతుంటాను, మీరు చూడండి. నచ్చితే వీలైనంత వరకు షేర్ చేయండి. మహీంద్రా చూడండి, ఇసుక లోడు. ఆల్మోస్ట్ అక్కడికి మొత్తం మహీంద్రాలేనండి. మహీంద్రా, ఇంకో ట్రాక్టర్ అనేది రావడం లేదు. మొత్తం మహీంద్రాలే. ఇసుక తోలడానికి బాగుంటుందని చాలామంది చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్.